తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. విడతల వారీగా వచ్చిన ఆందోళనకారులను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ముట్టడికి యత్నించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? మీరు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. మీ యొక్క విద్యార్థుల రీఫండ్ ఫీ రీఎంబర్స్మెంట్ ఏమైంది? రిటైర్మెంట్ బెనిఫిట్ ఏమైనాయి? రైతు భరోసాలు ఏమైనాయి? ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వము ఈ అన్నిట్లో వైఫల్యం చెందింది. ఉద్యమాల్ని ఎట్టి బస్సులో కూడా ఆపేరని చెప్పి తెలుస్తా. భారత్ మాతాకి ఓకే ఓకేనా? తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. విడతల వారీగా వచ్చిన ఆందోళనకారులను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ముట్టడికి ప్రయత్నించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ మణికంఠ? సుమిత్ర, తెలంగాణ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కావచ్చు, లేదంటే ఇచ్చిన హామీలపై తెలంగాణ బీజేపీ కార్యకర్తలు నేతలు చలో అసెంబ్లీకి అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ముట్టడికి అయితే ప్రయత్నించారు. ప్రస్తుతం ఉదయం నుంచే అనేక విడతలుగా బీజేపీ నేతలు ముట్టడికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ప్రస్తుతం బీజేపీ నేతలు మరోసారి అసెంబ్లీ ముట్టడికి అయితే ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా అనేక విడతలుగా బీజేపీ నేతలు అసెంబ్లీ ముట్టడికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ ముఖ్య నాయకుడు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అసెంబ్లీ ముట్టడికి అయితే ప్రయత్నించారు. ఆయనతో పాటు అలాగే ఆయనతో ఉన్న ఇతర బీజేపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. మహిళలు కూడా అసెంబ్లీ లోపలికి చొచ్చుకునే ప్రయత్నం చేస్తుండటంతో ప్రస్తుతం పోలీసులు వారందరినీ నిలువరిస్తూ ఉన్నారు. ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాల్లో పోలీసులు ఎక్కడికక్కడ ముందుగానే అలర్ట్గా కొనసాగుతూ వాళ్ళనేది అదుపులోకి తీసుకుంటున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరికొంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి అనేక విడతలుగా బీజేపీకి సంబంధించిన ముఖ్య పార్టీ నేతలు అలాగే కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే హైదరాబాద్కు చేరుకుని వీళ్ళంతా అసెంబ్లీ ముట్టడికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయడం లేదు, విద్యార్థులకు పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించాలి, అలాగే 6 గ్యారంటీలకు సంబంధించి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలి, వీటితో పాటుగా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కూడా బీజేపీ కార్యకర్తలు నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చింది, అలాగే వాటన్నిటినీ హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తామంటూ కూడా మాటలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందన్న కోణంలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో బీజేపీ నేతలు హామీలను ఖచ్చితంగా అమలు చేయాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు గడుస్తూ ఉన్నది. ఎక్కడ కూడా ప్రజారంజకమైన పాలన చేస్తా అని చెప్పి ఇవాళ ప్రజలను దుర్వినియోగం చేస్తూ, అధికార దుర్వినియోగం చేస్తూ, లంచగొండీలను తయారు చేస్తూ, భూ కబ్జాలు చేస్తూ అనేకమైన ఆరోపణలు చేస్తా. ప్రస్తుతానికి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఉదయం నుంచి అనేక దఫాలుగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే నిరసనకారులు ఒక్కసారిగా అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లే ప్రయత్నంలో భాగంగా రోడ్లపై కూడా నినాదిస్తూ బీజేపీ నాయకులు ఎక్కడికక్కడ రోడ్డుపై బైఠాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు కూడా చేరుకుని ప్రస్తుతం ట్రాఫిక్ను అయితే క్లియర్ చేస్తూ ఉన్నారు. అలాగే బీజేపీ నాయకులు మరికొద్ది సేపట్లోనే మరోసారి వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ఇప్పటి వరకు ఉదయం 10 గంటల నుంచి దాదాపుగా 8 విడతలుగా అయితే అసెంబ్లీ ముట్టడికి అయితే బీజేపీ నాయకులు ముట్టడికి అయితే ప్రయత్నించారు. ప్రస్తుతం వారందరినీ అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.